నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఒరాకిల్ ఒక్కసారిగా 30,000 మంది ఉద్యోగుల్ని తీసేయడంతో అనేక మంది అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా నిన్ననే బెంగళూరుకు సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా ఏఐతో జాబ్ పోవడం వల్ల యుఎస్ నుంచి వచ్చి అదే వేదనతో రూమ్లో సూసైడ్ చేసుకోవడం, భర్తను ఉరికి చూసిన ఆ భార్య 18వ అంతస్తు నుంచి దూకి తను చనిపోవడం చూసాం. ఇక్కడ వ్యవస్థను తప్పుపట్టాలా, లేదా ఆ వ్యవస్థలో తెలియకుండా కూరుకుపోతున్న మనకంటూ లేని ఒక నిర్ణయాత్మక శక్తి లేని మన వ్యక్తిత్వాన్ని చూసి బాధపడాలా అర్థం కాని సిచ్యువేషన్కి వచ్చాం. ఒకప్పుడు తల్లిదండ్రులు ఏ సాఫ్ట్వేర్ జాబులు చేయకుండానే వీళ్ళందరినీ పెంచి పెద్ద చేసి చదివించి విదేశాలకు పంపించగలిగినప్పుడు ఒక్క ఉద్యోగం పోతే ప్రాణాలే తీసుకోవాలి, ఇంకా మేము బ్రతకలేమనే సిచ్యువేషన్కి రావడం వెనుక కారణం ఏంటి? ఇంత బలహీనమైన యువత ఎందుకు ఇంత మానసిక బలహీనతకు వీళ్ళు గురవుతున్నారంటే ఎక్కడ ఆన్సర్ లేదు. మనం చదువుకుంటున్న చదువులా, లేకుంటే ఆ చదువులు చెప్తున్న అందులో ఉన్న సిలబసా? అంటే జీవితానికి, వ్యక్తిత్వానికి, ధైర్యానికి, కనీసం బ్రతకడానికి ఉపయోగపడని సిలబస్ను దేనికి వేసి కొట్టుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? సరే, చదువులు, పాఠశాలలు వీటిని పక్కన పెడదాం. తల్లిదండ్రులు ఒక ధైర్యాన్ని అందించలేకపోతున్నారా? మిమ్మల్ని కరెక్ట్ అందరూ ఇంజనీరింగ్, అందరూ బీటెక్ చదవాలి, వేరే కోర్సులు ఉండొద్దు, అసలు బీటెక్ చదవని వ్యక్తులు సమాజానికి పనికిరారన్నట్టుగా మైండ్ని మోటివేట్ చేస్తే బంధువులా, చుట్టాలా, ఫ్రెండ్సా, లేకుంటే సొసైటీ, దేన్నైనా అనండి, దానికి లోబడి బీటెక్ తప్ప ఇంకో చదువు లేదని చదువుకుంటున్నారు. ఆ తర్వాత వెంటనే లక్ష్యం ఏంటి? సాఫ్ట్వేర్. చాలా మందికి అయితే బీటెక్ చేయాలి, ఆ తర్వాత యూఎస్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి. యూఎస్కి వెళ్ళిన వాళ్ళు అసలు మనుషులే కాదు. ఇటువంటి సిచ్యువేషన్, సరే ఓకే, సమాజంతో పాటు వెళ్ళాలి, సాఫ్ట్వేర్ జాబులు చదవాలి, సిచ్యువేషన్ అదే ఉంది, అందులో లైఫ్ ఉంది, డబ్బు ఉందని చేసినప్పుడు ఒక్క మాట పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తూ పెంచండి. మిమ్మల్ని చదివిపిస్తున్నాము, మీరు యూఎస్కి వెళ్ళాలి, లేదా సాఫ్ట్వేర్ జాబులు చేయండి. కానీ ఏదైనా ఒక రోజు మీ జాబు లేకుంటే, మీ చుట్టూ సమస్యలు చుట్టుముడితే ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టకండి. మేమంతా ఏ జాబులు లేకుండా కష్టాన్ని నమ్ముకొని, ధైర్యాన్ని నమ్ముకొని, మేమేం ఇంజనీరింగ్ లేకుండా కూడా మిమ్మల్ని పిల్లల్ని చదివిపించాం కదా, ఇవాళ మీరు కూడా మీకు జాబ్ పోతే బతకగలుగుతారు, పోషించగలుగుతారు అనే ఒక్క ధైర్యాన్ని నూరిపోయండి. ఇవాళ మన స్కూల్స్ నుంచి కాలేజెస్ వరకు సిలబస్ మారాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో చాలా మంది మేధావులు అంటున్న మాట ఏంటంటే, జీవితానికి ఉపయోగపడని, జీతానికి తప్ప జీవితానికి ఉపయోగపడని చదువుల్లో కనీసం నైతిక విలువలు, ధైర్యము, లాకు సంబంధించిన బేసిక్ రూల్స్, వీటన్నింటినీ సిలబస్లో చేర్చండి. ఒక 100 మార్క్స్లో ఈ 4 సిలబస్లు పెట్టి 25 మార్క్స్ కన్నా ఇవ్వండి అనేది ఎంతో మంది మేధావులు చెప్తున్నారు. కానీ ఈ ఐఐటి, ఎంసెట్, జేఈఈ, మెయిన్స్, ఈ పరుగుల్లో, ఈ ర్యాంకుల్లో ఇవి ఎవరికి కావాలని వదిలేస్తే ఇవాళ ముక్కుపచ్చలారని యువత, వాళ్ళు నిండా పెళ్లి చేసుకుని పిల్లల్ని కలలేదు, ఏ జీవితము చూడలేదు, ఉద్యోగం స్ట్రెస్, చదివేదాకా చదువుకోవాలి, ఆ తర్వాత వాళ్ళకి ఐఐటి ర్యాంకులు రావాలి, రాకుంటే అదొక స్ట్రెస్. ఇంత చేసి అమెరికాకు పోయి ఉద్యోగం చేస్తే అయిన వాళ్ళని అందరూ వదిలిపెట్టి ఆ డబ్బులకో, డాలర్లకో, ఇష్టపడో, భయానికో, బాధకో, వాళ్ళ జీవితాలు వాళ్ళకే తెలుసు, అక్కడికి పోయి సంపాదించి ఉద్యోగాలు పోయిన రోజు తట్టుకునే శక్తి లేక ఉరి పెట్టుకొని చనిపోతున్నారంటే ఇంత బలహీనమైన సమాజం. ఒకప్పుడు ఒక 40 ఏళ్ల క్రితం ఈ సాఫ్ట్వేర్ జాబులు ఏమి లేవే మనకు. రైతులు పొలం పండించుకొని కూలీ, నాలి, టీచర్ జాబులు, ప్రైవేట్ స్కూల్లో 5,000కి 10 గంటలు పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఇప్పటికి ఉన్నారు. వాళ్ళు ఏనాడు సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలకు రావట్లేదు. ఎందుకు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఇంత మానసిక దౌర్బల్యం, ఇంత మానసిక బలహీనత ఏర్పడుతుంది? మన సమాజాన్ని ఒక కోణంలో చూడాల్సిన అవసరం ఉందా? ఇప్పటికి కూడా కనీసం ఇప్పటికైనా ఏం జరుగుతుంది, చదువుతో పాటు మనం ఏం నేర్పించాలి, ముందు బ్రతుకుండాలి. చివరికి ఊర్లో కూడా ఏ చదువు లేని వాళ్ళు బతుకుంటే బలిసాకు తిని బతకొచ్చు అని అంటారు. అంత తెలివి కూడా బీటెక్లు చదివి యూఎస్కి పోయి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు ఉండట్లేదా? ఎందుకు? జీతానికి మించి ఈఎంఐలు పెట్టుకోవడం వలన, ఉద్యోగాల్లో జాయిన్ కాగానే ఐటీ కట్టు కావద్దనో మరో కారణమో, ఒక కారు, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు, ఉద్యోగం వంగని వీటన్నింటిని కట్టడం ఎట్లా అని తెలియకనే వీళ్ళందరికీ ఒక ఆర్థిక క్రమశిక్షణ అవసరము. చదువుకునే టైంలోనే దయచేసి, ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే వచ్చింది, జాబులు ఉండవు, బహుశా ఎప్పుడు ఇది ఇట్లాగే ఉండకపోవచ్చు, మరికొన్ని నెలల తర్వాత దానికి తగ్గట్టే అప్డేట్ రావచ్చు. అది వచ్చిన రోజు మళ్ళీ జాబ్స్ రావచ్చు. ధైర్యాన్ని ఇవ్వండి. బీటెక్లో అన్ని సిలబస్లతో పాటు ఉద్యోగం ఉన్నా లేకున్నా మీరు బ్రతకండి. జీవితం ఏదో ఒక దారి చూపిస్తుంది. అన్నింటికన్నా జీవితం గొప్పదని నేర్పించాలేమో బహుశా. ఇప్పుడు ఆ సిలబస్ కూడా యాడ్ చేయాలి కంపల్సరీ. ఆ తర్వాత ఉద్యోగాలు రాగానే ఉద్యోగం 10 రూపాయలు ఉంటే 12 రూపాయలు ఈఎంఐ పెట్టకండి, 5 రూపాయలు దాచిపెట్టుకుని 5 రూపాయల్లో బ్రతకండి. రేపన్న రోజు ఉద్యోగం పోతే ఈ డబ్బుతో మనం సస్టైన్ అవ్వచ్చు అనే ఆర్థిక క్రమశిక్షణను, ఎకనామిక్స్ నేర్పించండి. బేసిక్ ఎకనామిక్స్ అనేది అందరికీ నేర్పించండి, పొదుపు నేర్పించండి. ఈ పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు నమ్మకం లేదు, యుద్ధాలు జరుగుతున్నాయి, విపరీతమైన రేట్లు పెరుగుతున్నాయి.
ఇంత గందరగోళమైన సిచ్యువేషన్లో ఈ జనరేషన్ ఉంది. నిజంగా వాళ్ళని చూస్తే జాలి పడాలా, బాధపడాలా అర్థం కాదు. చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో జెన్జీ జనరేషన్ పెరుగుతుంది. వాళ్ళ ఆలోచన వాళ్ళు అంత ఫాస్ట్గా, అంటే 30 సెకండ్స్కి మించి ఒక వీడియో కూడా చూడలేనంత ఫాస్ట్గా వాళ్ళ బ్రెయిన్ ఉంటే వాళ్ళ జీవితాన్ని ఏం అనాలిసిస్ చేస్తారు? కనుక వాళ్ళకు మంచి చెడు తెలియట్లేదు. పిల్లలకు చిన్నప్పటి నుంచి మీరు చెప్పండి, వాళ్ళు వింటారో వినరో తర్వాత సంగతి, కానీ చదువుకోండి, బీటెక్ చేయండి, ఫస్ట్ ఐఐటి టార్గెట్ చేయండి, లేకుంటే బీటెక్ చేయండి, లేదంటే యూఎస్ వెళ్ళండి, ఇవన్నీ ఓకే ఫైన్ చెప్పండి. మీ పిల్లలు బాగా సంపాదించాలని ఎవరికైనా ఉంటుంది, కానీ వాటితో పాటు బ్రతకండి. కష్టం వస్తే మీరు అస్సలు తడబడొద్దు. మీకు జాబ్ ప్రెజర్ అనిపిస్తే మీరే బయటకు వచ్చేయండి, కొన్ని రోజులు రిలాక్స్ అవ్వండి, జాబ్ పోయినా బాధపడకండి, మేమంతా ఉన్నాము, మనం కేవలం బేసిక్ నీడ్, తినడానికి ఇంత తిండి ఉంటే చాలు, ఆ తర్వాత ఎట్లయినా బ్రతకొచ్చు అనే బేసిక్ నేర్పించండి. ఇందులో కొంతమంది అనొచ్చు, మీకేంటి ఇట్లాగే చెప్తావు, ఉద్యోగం లేకుంటే బతకడం ఎట్లా అని. కన్విన్స్ చేయడం నేర్పించండి. అప్పులు ఉంటే ఆగమని చెప్పండి, సిచ్యువేషన్ని పోరాడడం నేర్చుకోండి. ఎందుకంటే 50 ఏళ్ల క్రితం ఆకలి, తినడానికి తిండి లేక పోరాడి ఆకలితో సహజంగా తిండికి లేక శరీరం కృషించి చనిపోయేది, కానీ నాకు దొరకట్లేదు అన్న నేను ఆకలితో చనిపోయిన వాళ్ళు లేరు. కనుక సహజంగా మరణం వస్తే దాన్ని మనం ఏం చేయలేం, కానీ చివరి వరకు మరణం మన మొత్తాన్ని మనల్ని ఆవహించే చివరి క్షణం వరకు బ్రతకడం కోసమే పోరాడాలి. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ జనరేషన్, ప్రతి అబ్బాయి సాఫ్ట్వేర్ కాలేదు, ప్రతి అమ్మాయి సాఫ్ట్వేరే, పెళ్ళిళ్ళకి కూడా సాఫ్ట్వేర్లోనే ఇచ్చి చేస్తాము. ఇంకా ఇప్పటికి కూడా ఇంటర్మీడియట్ తల్లిదండ్రులు పిల్లలు ఇప్పటికీ ఐఐటి చదవాలి, బీటెక్ చదవాలి. అసలు ఏం జరుగుతుంది, వచ్చి ఏమవుతుందో అది లేదు. లక్షలాది మంది పిల్లలు ఎంపీసీ చదువుతున్నారు, వాళ్ళంతా రేపు ఇంజనీర్లు అవుతారు. వీళ్ళందరూ మళ్ళీ ఒక 5 ఏళ్లలో బయటకు వచ్చి ఉద్యోగాలకు ఎక్కుతారు. ఈ మాయలోంచి, ఎవరో పన్నిన ఈ పద్మ వ్యూహంలోంచి బయటకు వచ్చి ఫస్ట్ జీవితం ఒక గొప్పతనాన్ని, జీవితాన్ని ఆస్వాదించడం గురించి, గ్రౌండెడ్గా ఏం లేకున్నా కూడా భోజనం చేసి తినే మందం సంపాదించి బతుకుతున్న ఎంతోమంది కూలి చేసుకున్న పేదల ధైర్యాన్ని రోజు చూపిస్తూ పెంచండి. దయచేసి వస్తుంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉండొచ్చు కానీ ప్రతి సమస్యకు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా పరిష్కారం ఈ విశ్వంలో ఉంటుంది. పరిష్కారం లేని సమస్యలు ఉండవు. దయచేసి తొందరపడి ఆత్మహత్యల దాకా వెళ్ళకండి. కొంచెం ఓపిక పడితే జీవితం కొత్త దారుల్ని ఖచ్చితంగా చూపిస్తుంది. చనిపోయిన ఆ ఉద్యోగికి, అలాగే ఈ 30,000 మంది ఎవరైతే జాబ్లు పోయే వాళ్ళందరికీ నిజంగా కొంచెం బాధగా ఉంది. సారీ చెప్తూ మంచి రోజులు వస్తాయి ఖచ్చితంగా. కాకపోతే కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి ప్లీజ్.